श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सु हंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। निरस्तदोषो निरवद्यवेषः प्रत्यर्थिमूकत्वनिदानभाषः विद्वत्परिज्ञेयमहाविशेषो वाग्वैखरी निर्जितभव्यशेषः। వెనుకటి పాఠమునందు ఈ శ్లోకములో ఉన్నటువంటి విశేషణాలలో నిరస్తదోష అనేటటువంటి విశేషణము యొక్క అర్థాన్ని చెప్పుకోవటం జరిగింది. ఇక నిరస్తదోష అంటే ఇంకొక అర్థాన్ని కూడా చెబుతున్నారు. ఒక ఫలాన్ని అపేక్షించి ఒక పని చేయటము, లేదా ఇంకొకరి యందు ద్వేషము చేత ఒక పని చేస్తే దానిని కామ్యకర్మలు అని అంటారు. అయితే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారికి ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేదు, వేరొకరి యందు ద్వేషము లేదు. కాబట్టి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు చేసేటటువంటి కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలే కానీ కామ్యకర్మలు కాదు. ఎవరైతే తమను సేవిస్తారో అటువంటి భక్తులందరికీ వారి ఇష్టార్థములను ఇచ్చేటటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌములు. అంటే ఒక ఫలాపేక్షతో పనిచేయటము, ఇంకొకరి యందు ద్వేషముతో పనిచేయటము అనేటటువంటిది లేనటువంటి వాళ్ళు, ఇవి దోషము. ఫలాపేక్షించి పని చెయ్యటము, ఒకరి యందు ద్వేషముతో ఒక పని చెయ్యటము అనేటటువంటిది దోషము. ఈ దోషములు లేనటువంటి వారు నిరస్తదోష అని చెబుతున్నారు. ఇక నిరవద్యవేష ప్రత్యర్థి మూకత్వ నిదానభాష విద్వత్పరిజ్ఞేయ మహావిశేష అనేటటువంటి విశేషణాలు చూద్దాం. నిరవద్యవేష దుర్లక్షణములు లేకుండా ఉండటము. ఇంకొక అర్థము ఉత్తమ లక్షణాభావము లేకుండా ఉండటం. అంటే ఉత్తమ లక్షణములు లేకుండా ఉండటము, ఉత్తమ లక్షణముల అభావము అనేటటువంటిది కూడా ఒక దోషము. అంటే దుర్లక్షణములు లేనటువంటి వారు. ముక్తియోగ్య జీవుల దేహములందు లక్షణాశాస్త్రమును అనుసరించి కొన్ని ఉత్తమ
లక్షణములు చెప్పబడ్డాయి. ఆ ఉత్తమ లక్షణములు బ్రహ్మయందు, జీవోత్తములైనటువంటి బ్రహ్మయందు పూర్ణంగా ఉంటూ ఉన్నది. ఇతరుల దేహములందు తారతమ్యానుసారంగా తక్కువగా ఉంటూ ఉన్నది. తమోయోగ్య జీవుల దేహములందు ఉత్తమ లక్షణములు కనబడవు, దుర్లక్షణములు మాత్రమే ఉంటాయి. కలికి వాడు దుష్టులలో ఉత్తముడు కాబట్టి వానికి పూర్ణంగా, ఇతరుల దుష్ట జీవులందు తారతమ్యానుసారంగా దుర్లక్షణములు ఉంటాయి. అంటే ఇక్కడ దుర్లక్షణములు లేకుండా ఉండటము ఒకటి నిరవధ్యవేష. అంటే ఉత్తమ లక్షణములు లేకుండా ఉండటము అనేది, లేకుండా ఉండడం అనేది నిరవధ్యవేష. అంటే గురు సార్వభౌములైనటువంటి రాఘవేంద్ర తీర్థులందు దుర్లక్షణములు లేవు. అంతేకాకుండా ఉత్తమ లక్షణాలు ఉన్నాయి వారి యోగ్యతానుసారంగా. అంటే ఉత్తమ లక్షణముల అభావములు లేదు, నిరవధ్యవేష అని. అంటే రాఘవేంద్ర తీర్థుల యోగ్యతానుసారంగా వారికి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. సన్యాసులకు యోగ్యమైనటువంటి కౌపీనము, కాషాయ వస్త్రము, దండ కమండలము మొదలైనటువంటి శాస్త్ర సిద్ధమైనటువంటి, శాస్త్ర విహితమైనటువంటి వాటిని ధరించినటువంటి వారు. అంటే దుర్లక్షణములు లేనటువంటి వారు, ఉత్తమ లక్షణముల అభావము లేనటువంటి వారు. అంటే ఉత్తమ లక్షణములు కలిగినటువంటి వారు. నిరవధ్యవేష అని అంటే ఇది అర్థము. ఇక ప్రత్యర్థి మూకత్వ నిదాన భాష. రాఘవేంద్ర గురు సార్వభౌములతో ప్రతివాదులు ఎవరైనా వాదమునకు వస్తే ఆ ప్రత్యర్థికి మాటలు రాకుండా చేసేటటువంటి, అంటే వానిని ఒక మూగవానిగా, మాటలు రానటువంటి వాని వలె చేసేటటువంటి నిదానము ముఖ్య కారణమైనటువంటి భాష కలిగినటువంటి వారు రాఘవేంద్ర తీర్థుల వారు. అంటే వాదమునకు కూర్చున్నప్పుడు, వాదిస్తూ ఉన్నప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ భాషా పటిమతో, తమ బుద్ధి చతురతతో ప్రశ్నలు వేసినప్పుడు ప్రత్యర్థి మాటలు రాకుండా మూగబోతుంది వాని నోరు. ప్రత్యర్థిని మాటలు రాకుండా వాని నోరు మూగబోయేటట్లుగా చేసేటటువంటి భాష కలిగినటువంటి వారు. అంటే వాదమునందు అంతటి ప్రతిభ కలిగినటువంటి వారు, ససిద్ధాంత స్థాపనయందు అటువంటి వాక్ పటిమ కలిగినటువంటి వారు. విద్వత్ పరిజ్ఞేయ మహావిశేష. అంటే విద్వత్ పరిజ్ఞేయ మహావిశేష, వాగ్వైఖరి నిర్జిత భవ్యశేష. జ్ఞానుల చేత బాగుగా తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి, అసాధారణ గుణములు కలిగినటువంటి వారు. విద్వత్ పరిజ్ఞేయ మహావిశేష. జ్ఞానులందున్నటువంటి విశేషమైనటువంటి గుణములు తెలుస్తాయి. పండితులకు మాత్రమే పండితులలో ఉన్నటువంటి గుణములు, పండితులు ఆ పాండిత్యాన్ని సంపాదించడానికి కావలసినటువంటి పడినటువంటి పరిశ్రమ ఇంకొక పండితునికే తెలుస్తుంది. అటువంటి
అసాధారణమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి వారు. వారి గుణములను బాగుగా తెలిసినటువంటి వారు జ్ఞానులు. ఇక వాగ్వైఖరి నిర్జిత భవ్యశేష, తమ వాక్ చాతుర్యముతోనే అశేషమైనటువంటి జనులను జయించినటువంటి వారు. అంటే వీరి వాక్ చాతుర్యముతో అశేషమైనటువంటి జనులు జయింపబడ్డారు. తమ వాక్ చాతుర్యముతో వాక్ పటిమతో అనేక మంది పండితులను జ్ఞానులను జయించినటువంటి వారు రాఘవేంద్ర గురుసార్వభౌములు అని చెబుతూ ఉన్నారు. వాగ్వైఖరి నిర్జిత భవ్య శేష అంటే వాక్ చాతుర్యము కలిగినటువంటి మంచి చతురుడైనటువంటి భవ్యశేష, చతురుడైనటువంటి శేష అంటే శేష అనేటటువంటి ఒక పండితుణ్ణి, ప్రతివాద పండితుణ్ణి తమ వాక్చాతుర్యముతో జయించినటువంటి వారు. అంటే ఆ శేషుడు అనేటటువంటి ప్రతివాద పండితునితో రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు తమ వాక్చాతుర్యముతోనే వానిని ఓడించినారు. ఇంకా శాస్త్ర విచారము గురించి వాదము ప్రారంభము కాకుండా ముందే ప్రారంభము కాక మునుపే తమ వాక్చాతుర్యముతో శేషుడు అనేటటువంటి ఒక పండితుణ్ణి జయించినటువంటి వారు. కాబట్టి అతనితో రాఘవేంద్ర తీర్థులకు ఇక శాస్త్ర విషయము వాదించవలసినటువంటి అవసరమే లేకుండా పోయినది. ఈ విధంగా ఇటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌములు మనకు ఇష్టప్రదో మే సతతం సభూయాత్ నిరస్తదోష నిరవద్యవేష ప్రత్యర్థిమూకత్వ నిదాన భాష విద్వత్పరిజ్ఞేయ మహావిశేష వాగ్వైఖరి నిర్జిత భవ్యశేష. ఇటువంటి ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు నాకు ఇష్టమైనటువంటి ఫలములను ఇచ్చువారు అగుగాక అని 4వ శ్లోకంలో చెప్పినటువంటి దానిని ఇక్కడ ఈ శ్లోకముతో మనము అన్వయించుకున్నప్పుడు మనకు అర్థము చేకూరుతుంది. ఈ విధంగా 4, 5, 6 శ్లోకాలలో అప్పణాచార్యుల వారు మనకు సోయం రాఘవేంద్ర సతతం మే ఇష్టప్రద భూయాత్ అని ఈ 4, 5, 6 శ్లోకములందు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి విశిష్టమైనటువంటి గుణములను చెప్పి ఇటువంటి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు నాకు ఇష్టమైనటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వారు అగుగాక అని అప్పణాచార్యుల వారు స్తోత్రము చేసినారని చెప్పిన చోట ఈరోజు పాఠాన్ని ముగించి రేపు సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాటవాదీన్ దత్వా శరీరోత్త సమస్త దోషాన్ హత్వా సనో వ్యాద్గురు రాఘవేంద్ర అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.